నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణాపట్నంలోని శ్రీ సిద్ధేశ్వర స్వామివారి దేవస్థానంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి, మునుకూరు రవికుమార్ రెడ్డి తదితరులతో కలిసి కృష్ణాపట్నం వచ్చిన ఎమ్మెల్యే సోమిరెడ్డికి తెలుగు యువత మండల అధ్యక్షుడు రాగాల శివకృష్ణ, దేవస్థానం పాలక మండలి చైర్మన్ మామిడల శ్రీనివాసుల ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. దేవస్థానం అర్చకులు పూర్ణ కుంభంతో ఆహ్వానం పలికారు. శ్రీ సిద్ధేశ్వర స్వామికి, కామాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అదాని కృష్ణాపట్నం పోర్ట్ సీఈఓ జగదీష్ పటేల్ తో కలిసి భక్తులకు భోజనం వడ్డించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, నాడు స్వామివారి భూముల విలువ కోసం పోరాటం చేశామని, తద్వారా నేడు స్వామివారికి కోట్ల రూపాయల డిపాజిట్లు, బంగారు ఉందని చెప్పారు. శివుని పూజల అనంతరం దేవాలయం ప్రాంగణంలో గిరిజనుల అభ్యున్నతి కోసం అందరూ కృషి చేయాలని సోమిరెడ్డి ఆకాంక్షించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అనంతరం పోర్టు కుటుంబ సమేతంగా పూజలు చేశారు. పై కార్యక్రమంలో నాయకులు ఏకులు కోదండయ్య, ధర్మకర్తల మండలి సభ్యులు మరి సుబ్రహ్మణ్య యాదవ్, పోర్టు ప్రతినిధులు మృత్యు జయరాం, రాజేష్ రంజన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. దర్శనం చేసుకున్నాం. ఇక్కడ కూడా 10,000 మంది పైగా భక్తులు వస్తారు. బీచ్కి పోయిన వాళ్ళు కూడా మళ్ళీ మార్నింగ్ వస్తారు. ఇప్పటి నుంచి రాత్రి 12 గంటల దాకా భక్తులు కంటిన్యూస్గా ఉంటారంట. ఏర్పాట్లలో టెంపుల్కి ఫండ్స్ ఉన్నాయి. 2 అదానీ పోర్ట్, కృష్ణపట్నం అదానీ పోర్టు వాళ్ళు కూడా కొంత భోజనాలు ఇవన్నీ వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. మొత్తం మీద భక్తులకి మార్నింగ్ నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రసాదాలు, మార్నింగ్ భోజనాలు, రాత్రిళ్ళు భోజనాలు, ఎవ్వరికి కొరత లేకుండా ఉదయం నుంచి ప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నారు. 2006-07లో 3 లక్షలు ఇస్తామంటే ఎకరాకి ఎన్ని ఎకరాలు మనకి? 500 ఎకరాలు, 7 లక్షల చిల్లర వచ్చేంత, 7,75,000 వచ్చేంత వరకు నేను వదిలిపెట్టలే, ప్రతిపక్షంలో ఉన్నా. అవన్నీ ఈరోజు దేవుడికి ఇటు క్యాష్ డిపాజిట్స్ ఉన్నాయి, బంగారం డిపాజిట్స్. ఇప్పుడు ఇంకా ఒక 2 కోట్లకి టెండర్స్ పిలిచారు. మళ్ళీ ఒక కళ్యాణ మండపం కూడా కట్టించాలి. దానికి కూడా నేను గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేస్తుండా, అది కూడా కోట్ల రూపాయల విలువ భగవంతుడికి ఉచితంగా వస్తుంది. దాంట్లో కట్టే ఫంక్షన్ హాల్ మెయింటెనెన్స్ అదే చేసుకుంటాం. ఈ చుట్టుపక్కల ఊళ్ళోళ్ళందరికీ ముత్తుకూరులో అన్ని వసతులు ఉండే కళ్యాణ మండపం దేవుడి తరఫున కట్టిస్తాం. ఇంకోటి ఏంటంటే, దేవుడి వచ్చే ఆదాయము ప్రాపర్గా ఖర్చు పెట్టాలా, లేకపోతే వచ్చిన ఇంట్రెస్ట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ పడుతుంది. అందుకని దాన్ని వృధా కాకుండా, ఇన్కమ్ ట్యాక్స్ అంటే వృధా, మన ప్రాంతంలో భక్తులకి ఉపయోగపడేటట్టు, ప్రజలకు ఉపయోగపడేటట్టు చేసుకోవాలనేది నా ఉద్దేశం. అట్నే పోర్టు బంగారం కొనబోతున్నారు. 50 కేజీలు అప్పుడు డబ్బులు వచ్చినప్పుడు, ఇప్పుడు 54 కేజీలు అవుతాయి. ఆ డబ్బులు వచ్చినప్పుడు కొనడం జరిగింది. డిపాజిట్ వచ్చి 67 కోట్లు డిపాజిట్ ఉన్నాయి. సో సిద్ధేశ్వర స్వామి ఎవరిచ్చినారో ఆ దాతలు ఆ పొలాలకి వచ్చిన డబ్బులై చాలా సంతోషం. నేను ఇప్పటికి కూడా ఏం చెప్తున్నానంటే, ఇక్కడ అదానీ కృష్ణపట్నం సిఎల్ కంపెనీ అండ్ పామ్ ఆయిల్ కంపెనీస్ వీళ్ళందరి కూడా మళ్ళీ ఒకసారి
సిద్ధేశ్వర స్వామి ఇక్కడ దేవాలయం దగ్గర రిక్వెస్ట్ చేస్తుండా, అత్యంత పేదరికంలో ఉండే చల్ల యానాదుల విషయంలో మీరు సిఎస్ఆర్ ఫండ్ ఖర్చు పెడతారా, లేకపోతే మీకు ఆదాయంలో ఏదైనా డెడికేట్ చేస్తారా? ఒక్కటి నేను విజ్ఞప్తి చేసేది, గవర్నమెంట్ ఎన్ని చేసినా వాళ్ళ పేదరికం తగ్గటంలా, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి కోరుతుండా. మ్యాక్సిమం పోర్ట్ కానీ సిఎల్ కంపెనీ, ఇప్పుడు సిఎల్ కంపెనీ 1800 చిల్లర సైకిల్ తెచ్చిపెట్టింది అండ్ 96 ట్రై సైకిల్స్ తెస్తుంది. ఎన్సీఆర్టీ మళ్ళీ ఒక 90 అంటే వికలాంగులకి నేను తెప్పిస్తుండా, ఇంచుమించు 190 చిల్లర ట్రై సైకిల్స్ ఇస్తున్నాము. 1800 చిల్లర సైకిళ్ళు ఏదో ఒక 10 రోజుల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తాం 8th and 9th గర్ల్స్కి. ఇంకా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాలకి ఈ ఫ్యాక్టరీల యాజమాన్యం సహకరించాలని మంచి మనసుతో 10 మంది పేదోళ్ళకి ఉపయోగపడేటట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి సిద్ధేశ్వర స్వామి దేవస్థానం ముంగిట మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానము కృష్ణాపట్నం గ్రామం ముతుకూరు మండలం మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 12 గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము. అదాని పోర్టు వారిచే అన్నదానం. ఫిబ్రవరి 16వ తేదీ పార్వతీ పరమేశ్వర పరిణయ మహోత్సవం. ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 6 గంటల నుండి శతరుద్రయ అభిషేకం. 27 రకముల విశేష ద్రవ్యాభిషేకము, అన్నాభిషేకం. ఫిబ్రవరి 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అన్నలింగ ప్రతిష్ఠ. దేవస్థానం వారిచే అన్నదానం. ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీ మామిడాల శ్రీనివాసులు గారు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు పి గిరికృష్ణ కార్యనిర్వహణాధికారి.